పందులు కోతుల నుంచి పంటలను కాపాడుకుంటానికి రైతులు దిష్టి బొమ్మలు పెడుతుంటారు పొలాల పొంట. ఇక అవి చూసి అబ్బ కొడుక ఎవలో కావాలన్నారు అనుకొని జీవరాశులు బుగులు పడి వెనకకు మరుతాయి. ఏ మనిషి కాదు ఏం కాదు ఉత్త బొమ్మే అని ఎరికైందనుకో ఉంచుతాయి ఆ పంటలను, తెల్లారే వరకు మొత్తం పోతం పెడతాయి. అగో గదే శాస్త్రం ఉన్నది గివిటి కథ సుత. దొంగలు పడితే చూస్తలేవు, కిడ్నాప్లు అయితే కనిపెడతలేవు, గుద్దూరుకుతే కండ్లు మూసుకుంటున్నాయి, పని లేనోళ్ళు రోడ్ల మీద ఆగమాగం చేస్తే పట్టించుకుంటలేవు. హౌ సీక్రెట్ కెమెరాలే వరంగల్ జిల్లాల నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. మళ్ళా కాజిపేట, హనుమకొండ, వరంగల్ 3 టౌన్లలో కలిపి 35,000 సీక్రెట్ కెమెరాలు పెట్టిరట పోలీసోళ్ళు. రోడ్లు, బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లు కవర్ చేస్తాయి అన్నట్టు. ఏడేం జరిగేది తెలిసేటట్టు పట్నంలో ఉన్న పోలీస్ టవర్ కు కెమెరాలు లంకెబెట్టిండ్రు. అయితే ఆర్భాటంగా కెమెరాలు ఫిక్స్ చేసినటువంటి వాటిని పనిచేస్తున్నాయో లేదో అనేటటువంటి మానిటరింగ్ విషయంలో మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. గదన్నట్టు ఏడ చక్కగా పనిచేస్తలేవట. 100కి 60కి మీద కెమెరాలు 6 నెలల సంది రెస్ట్ తీసుకుంటున్నాయట మంచిగా. అయినా పోలీసులు చెక్కింగ్ చేస్తలేరట, రిపేర్లు చేపిస్తలేరట. కెమెరాలు పెట్టేదే ఏడేం జరుగుతుందో తెలుసుకుంటానికి. పని చేయకుండా పక్కకు పడి ఉండే వరకు ఈ నడమ ఓ బ్యాంకు దగ్గర దొంగతనం జరిగిన, రోడ్డు మీద 2 మాటల టక్కర్లైనా ఇంతవరకు ఎవరు చేసిండ్రు అనేది తెలియలేదట. ఇక అంతో ఇంతో పని చేస్తున్న కాడ గిట్లున్నదట. సీసీ కెమెరాలో అడ్డుగా ఉన్నటువంటి పోస్టర్లు కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా చెట్లు కావచ్చు, అవి ఏమైనా అడ్డుగా వస్తే వాటిని తొలగించడంలో అటు అధికారులు కావచ్చు ఇసొంటి జాగల కెమెరాలున్నా లేనట్టే. రిపేర్ల మీద పెద్ద సార్లు ఎందుకు నజరేస్తలేరో గాని ఈ ముచ్చట దొంగన్నలకు తెలిసిన అంటే రాత్రిపూట ఇంకింత ఎక్కువ చెమట తీయగల జర చూసుకోండి సార్లో.